దేవాలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దశల వారీగా ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి చేసింది. సోమవారం కలెక్టర్ రేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో జనతా వారధి కో కన్వీనర్ ఆనాపు యేసు బండి సత్యప్రసాద్ మాట్లాడుతూ రక్షించుకునే భాగంగా ఈ రోజున హరికథ, బుర్రకథ, భజన గీతాలు మరియు కోలాటం, నాగస్వరం మరియు తోలుబొమ్మలాట అనేకమైన కళలకు జీవనోపాధి కల్పించాలని చెప్పి ఈ రోజున గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే కళాకారులకి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే వారికి ఏదైతే దేవాలయాలు పోస్టులు ఉన్నాయో తక్షణమే భర్తీ చేయడం, అనేక విషయాలతో మాట్లాడడం జరిగింది. పేరు బండి సత్యప్రసాద్ అండి. నేను భారతీయ జనతా పార్టీ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ గోదావరి కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు గోదావరి కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు భారతీయ సాంస్కృతిక కళారంగాన్ని ప్రోత్సహించడానికి గుర్తింపు పొందిన ఆలయాల్లో సాంస్కృతిక కళారంగాలైనటువంటి స్వరము, కీచులాట, తూలుబొమ్మలాట, అలాగే బుర్రకథ, హరికథ మిగిలిన అనేక కళలను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క కళలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి, ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లయితే కళ పట్ల నైపుణ్యత పెరిగి కళ బ్రతుకుతుంది. కళ ద్వారా అనేక మంది జీవనోపాధి కలుగుతుంది. తద్వారా ముఖ్యంగా వైదిక ధర్మం యొక్క ప్రతిష్ట, నిర్వహణ పెరుగుతుందని పార్టీ భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జనతావారిలో తీసుకుని మేము వివిధ కళారంగాలకు చెందినటువంటి కళాకారులను కలెక్టర్ మేడం గారి వద్దకు తీసుకెళ్లి ఈ యొక్క కళను బ్రతికించాలి, ఈ కళను బ్రతికిస్తూ ఉన్నటువంటి ఈ కళలో నైపుణ్యత కలిగినటువంటి శిక్షణా తరగతిలో నియమించినట్లయితే వారికి కూడా కొంత గౌరవప్రదమైన వేతనం మంజూరు చేసినట్లయితే వారికి కూడా జీవనోపాధి కలుగుతుందని కలెక్టర్ మేడం గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది.